హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మ బ్లాగ్స్. ఈ రోజు మన బ్లాగ్ లో అయితే ఆ రోజులు మళ్ళీ రావు. అంటే చిన్నప్పుడు మనం గానీ ఇట్లా చేసుకునే వాళ్ళం అనమాట. పొయ్యి అంటించుకొని ఒకసారి చూడండి, అవి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో నుంచి అన్ని తెచ్చినారనమాట. వీళ్ళంతా ఇప్పుడైతే ఏదో ఒక వంట అయితే చేస్తున్నారు. ఇంకా దీనికి లీడర్ అయితే మోక్ష అనమాట, ఈ వంట చేసేదానికి. ఇంకా వీళ్ళంతా చిన్నాయమ్మ అందరు వాళ్ళ ఇంట్లో అందరు కలుసుకొని కొన్ని అందరు తెచ్చి ఇక్కడ పెట్టినారనమాట. ఇప్పుడు అయితే ఇంకా మోక్ష అయితే వంట స్టార్ట్ చేస్తుంది. మనమైతే ఇంక వీడియోలో చూద్దాం. అంటుకుంది ఇంకొకటి. కొంచెం చిన్న ముందు పెడతాది. ఒక నిమిషం రాము, కూర్చోవా. మమ్మీ వంట చేస్తారు, చూద్దాము. అది కొంచెం మంట చిన్న అయినాక అది పెడతారు. ఈరోజు వాళ్ళ వంట ఎట్లుంటుంది మొత్తం చేద్దాం. చిన్న పిల్లలు చేస్తున్నారు. నువ్వు పెద్ద ఇట్లా ఆడుకుంటావా? చూడండి, సాధించేసింది మోక్షి. కూర్చుందిరలే మళ్ళా. చూడండి, మా సన్నాయి చూడండి, వాడు కూర్చోలేదని చెప్పేసి వాడిని కూర్చుంది రాని వాడిని పట్టుకొని వస్తుంది. ఇప్పుడు వేసే మోక్షి బియ్యం అట్లా వేసేది, అంటే నీళ్ళతో సహా కాదు, నీళ్ళు వంచుకొని రాళ్ళ. అంటే లోపల 2 కట్లు పెట్టి ప్రదీపు దాంట్లోకి. మనం గంట వచ్చినామా, మీరు గంట వచ్చినారా? అడ్డుండాలి మీతో ముచ్చట. వాగులేసకి రాదా మీది? మాది మీరు కూర్చుందిరామా. ఇంతకి చేస్తాడంటే మొన్న ఐశ్వర్య పెద్ద అయితే సేమ్ ఇట్లానే ఆడుకుంటారు. ఇక్కడ అన్ని బుడిగిలతో ఆడుకుంటా నువ్వు ఆవులతో. ఉన్నారు, బిజీ ఉన్నారు. అది ఎందుకు పుచ్చుకోకుండా ఖర్జూరు ఏం చేస్తున్నారు మమ్మీడా? ఏం చేస్తున్నారాడా? మమ్మ చేస్తున్నారు. ఇప్పుడు చిత్రాన్నం పెడదాం దీంట్లో. మమ్ములునా మమ్ములు చేస్తాను అక్క. హాయ్ ఫ్రెండ్స్. ప్లేట్ వేసేసి అట్లా మసిగుడ్డగా అనిపించుకున్నా మా పళ్ళ లేకోకుండా అయినా ఉండే వీడియో తీయాలి. కలిపేసి ఆ ప్లేట్ వేసి చాలు. పైన బాగుంది కదా. రోజుకి వంట మా ఆయన ఎట్లా చెప్తుందా రోజు వంటలు లేదంటే ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళు హాలిడేస్ అని ఇంకా చెప్పి రోజు చేస్తున్నారు. రోజు కొద్దులే అని చెప్తాను ఫ్రెండ్స్ నేనైతే.
రోజు ఇట్లా ఆడుకుంటారా మీరు? నిన్నటి నుంచి స్టార్ట్. ఈ రోజు నిన్న మ్యాగీ, చిత్రాన్నం. రేపేం చేసుకుంటారు? కట్టెలు అన్నప్పుడు అయిపోతున్నట్లు ఇప్పుడు. కట్టె తీసుకోరా బాగా కొట్టుకున్నట్లు ముందు అడిగించుకుంటే నాకు అబ్బాయి ఉండడం కట్ చేయండి. రాదానికి ఏమి చేయకట్టండి మళ్ళా కట్ చేయలేదా? చాలు అవి పక్కన పెట్టండి. వచ్చినట్టు 2 పీసులు చేయలేదండి. చేతులు కట్ చేసుకున్నారు నిదానంగా. నాకు చెయ్యి బాగాలేదు. చాలే ఏడుస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి అయితే ప్లేట్ తీసి అయితే చూడు మంచి ఆ డేక్ష ముందు పెట్టుకో. ఆ డేక్ష ఇక్కడ పెట్టుకో. ఆ బురుగు అంతే దాంట్లో తీసేసి నురుగు మొత్తం. చాలే చాలు వద్దులే చాలే నేను అంతేలే ఇంకా ఉడుకుతుంటదిలే. ఏం లేదు పొంగుతుంది.
ఇంకా ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు చిత్రాన్నం అయితే ఇంకా కలిపేసుకున్నారనమాట. ఇంకా పిల్లల్ని అయితే ఇంకా లైన్గా కూర్చోపెట్టేసి అయితే వాళ్ళకి వడ్డిస్తుంది మోక్షి అయితే. చాలా కష్టపడినారు అబ్బా వీళ్ళైతే. నేనైతే ఒకటే చెప్తాను, పెద్దవాళ్ళు లేకున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దండి అని. ఎందుకంటే నూనెతో చేస్తారు కాబట్టి ఏమైనా వీళ్ళు పొయ్యి అంటించేటప్పుడు కానివ్వండి, ఏదైనా మిస్టేక్స్ జరుగుతుంటాయి కదా, ఏమైనా గాయాలు అవుతాయని భయం అంతే. ఇంకా ఎవరైనా కొంచెం పెద్దలు సపోర్ట్గా ఉంటే ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఇట్లాంటివి అప్పుడప్పుడు చేసుకుంటా అంటేనే చిన్నప్పుడు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అన్నమాట. మా మోక్ష అయితే పాత రోజులన్నిటిని గుర్తు చేసిందనమాట. ఇప్పుడైతే ఈ వీడియోలో చూడండి, మా ఊర్లో ఇలా సరదాగా పిల్లలు అయితే ఇట్లా ఉంటారనమాట. ఇంకా ఆ రోజులు గుర్తు చేసినందుకైతే ఇంకా మోక్షకైతే ఇంకా థ్యాంక్స్ అబ్బా. ఇప్పుడు చూడండి, ఇంకా మోక్ష అయితే ఇంకా చిత్రాన్నం వాళ్ళకి వడ్డిస్తుంది. ఇంకా చిత్రాన్నం అంటారా, కొంచెం అన్నం కొంచెం మెత్తగా అయిపోయింది, అందుకనేసి అయితే ఇట్లుంది. ఇంకైతే ఇంక అందరికి వడ్డిస్తుంది అనమాట. వడ్డిస్తుంది, ఇంకా అన్నం కొంచెం చిదిగిపోయిందనమాట. అందుకే చిత్రాన్నం కొంచెం ముద్దగా అయ్యింది, కానీ టేస్ట్ మటుకు సూపర్ అంటున్నారు పిల్లలైతే. ఇంకా మోక్షి చాలా కష్టపడి వీడియో అయితే చేసింది. సపోర్ట్ చేయండి. ఇంకా చిన్నప్పటి రోజులు గుర్తు చేసినందుకు మరొకసారి అయితే మోక్షికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా అందరికైతే ఇలా అందరికీ పెడుతుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్కి అందరినీ పిలుచుకొని వచ్చి మరీ అందరినీ కూర్చోబెట్టి ఇంకా పెడుతుంది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్ పోయి వచ్చి ఇంకా ఇట్లా ప్రయోగం అయితే చేస్తున్నారు. ఇది సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే అయితే మ్యాగీ చేసుకున్నారు. మేము సెకండ్ డే చేస్తుంటే చూసినాము. ఈ వీడియో చూసి ఇంకా వాళ్ళు అట్లా చేసేది చూసి ఇంకా వీడియో తీస్తే అప్పుడు రోజులు గుర్తుకుంటాయని తీసినామన్నమాట. అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.